ఆ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడి తీరు కేడర్కు తలనొప్పిగా మారిందట. పార్టీని నడిపించాల్సిన నేత ఇప్పుడు సొంత ప్రాంతానికే పరిమితం కావటం కాంగ్రెస్ కేడర్ను అసహనానికి గురి చేస్తుందట. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన ఆ నేత పక్కదారి పడుతున్నారట. డీసీసీ అధ్యక్షుని తీరుతో పార్టీలో అసంతృప్తి పెరుగుతోందట. ఇంతకీ ఆ డీసీసీ అధ్యక్షుడు ఎవరు? ఏదా జిల్లా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టింది. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని అంచనాలు వేసి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రఘునాథ్ రెడ్డిని పార్టీ నియమించింది. పార్టీ అనుకుందొకటైతే గ్రౌండ్ లెవెల్లో ఆ నేత పనితీరు మరొకలా ఉందట. పార్టీని గాడిలో పెట్టవలసిన నేతనే సొంత ప్రాంతానికే పరిమితం కావడంతో కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారట. ఇక డీసీసీ అధ్యక్షుని తీరుపై అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయట. జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుడు ఉన్నా లేనట్టేనని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలున్నాయి. 3 నియోజకవర్గాల హస్తం పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేయవలసిన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తన చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణపూర్కే పరిమితమయ్యారట. మిగతా 2 నియోజకవర్గాలు మంచిర్యాల, బెల్లంపల్లి పార్టీ పరిస్థితులపై దృష్టి పెట్టకపోవడంతో కార్యకర్తలు అధ్యక్షునిపై గుర్రుగా ఉన్నారట. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దానితో జిల్లా అధ్యక్ష పదవి కోసం కొంతమంది తన అనుచరుల పేర్లు కమిటీ దృష్టికి పీఎస్ఆర్ తీసుకెళ్లారట. కానీ కమిటీ మాత్రం సీనియర్ కార్యకర్త రఘునాథ్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించింది. తాను సూచించిన వారికి పదవి రాకుండా రఘునాథరెడ్డికి అధ్యక్ష పదవి రావడానికి మంత్రి వివేక్ సహకరించారని ఆయన అనుమానిస్తున్నారట. దీంతో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిని మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని ఎమ్మెల్యే పీఎస్ఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో జిల్లా అధ్యక్షుడు ఆ నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించడం లేదట. కొన్ని రోజుల కిందట బెల్లంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో నామినేటెడ్ పదవుల్ని డబ్బులు తీసుకుని అమ్ముకుంటున్నావని, గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నావని డీసీసీ అధ్యక్షుణ్ణి హస్తం నేతలు నిలదీశారట. దాంతో బెల్లంపల్లిలో పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని పార్టీలో చర్చ నడుస్తోందట. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన తర్వాత రఘునాథ్ రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారట. దీంతో డీసీసీ రఘునాథ్ రెడ్డికి మంత్రి గట్టి క్లాస్ స్పీకర్ అట. ఉంటే ఉండండి, లేదా పార్టీ నుండి వెళ్ళండి, కానీ పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారట. అయినా కానీ రఘునాథ్ రెడ్డి తీరులో మాత్రం మార్పు లేదట. మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థుల్ని ఓడించడానికి జిల్లా అధ్యక్షునితో పాటు మరో పట్టణ నాయకుడు తోడై పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని ఓడిపోయిన అభ్యర్థులు మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారట. దాంతో మంత్రి జిల్లా అధ్యక్షునిపై అసహనం వ్యక్తం చేస్తూ నువ్వు చేసిన పనికి క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీలో టాక్ నడిచిందట. మొత్తానికి జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు క్యాడర్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయడం, పార్టీ ఆదేశాలు పాటిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. దీనికి తోడు క్షేత్రస్థాయి క్యాడర్ వరకు పార్టీ నిర్ణయాలు తీసుకెళ్లి కొత్త కార్యకర్తల్ని తయారు చేయడం, ప్రజల్ని పార్టీ వైపు ఆకర్షించేలా చేరికల్ని ప్రోత్సహించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలి. కానీ మంచిర్యాల జిల్లాలో జిల్లా అధ్యక్షులు అసలు విషయాల్ని గాలికొదిలేశారని పార్టీలో కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. మరి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిని అధిష్టానం గాడిలో పెడుతుందా, లేదా క్రమశిక్షణ చర్యల కింద కొరడా జులిపిస్తుందా అన్నది వేచి చూడాలి.